ఎలక్షన్ ముందు అఫిడవిట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం 40 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అలాగే 67 నుంచి 63% విజయ్ పార్టీలో వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్నారు. పైగా వాళ్ళందరూ కూడా తక్కువ వయసు కలిగిన రైట్. ఇదంతా కూడా మనం తర్వాత మాట్లాడతాం. ముందుగా ఈ అరెస్ట్ గురించి, దాని గురించి మాత్రం మనం మాట్లాడే ప్రయత్నించాం. ఎంతో కష్టపడి విజయ్ 1.5 సంవత్సరం లోపు ప్రజల మనసును గెలుచుకొని కొన్ని ఊహించిన సీట్లు వచ్చాయి. నిజంగా మెజారిటీ ఫిగర్ రాకపోయినా కానీ ఇప్పుడు అయితే 106 సీట్లు వచ్చాయో, ప్రజలు ఇచ్చింది 108, నేను చెప్తుంది 106 ఆ పార్టీకి సంబంధించి. అవన్నీ కూడా ప్రజలు ఇచ్చిన సీట్లే. అయితే ఇప్పుడు విజయ్ని ఇబ్బంది పెట్టాలని అక్కడ కొన్ని వర్గాలు చూస్తా ఉన్నాయి. ఎస్, పార్టీకి సంబంధించిన అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, లేకపోతే ప్రమాణ స్వీకారం రోజు అఫిడవిట్ లో 40 మంది ఎమ్మెల్యేలు అరెస్ట్ అవబోతున్నారు, లేదంటే వారిపైన పెండింగ్ కేసులోనే అఫిడవిట్లు అంటూ కూడా ఇలాంటి న్యూస్ ని ఎందుకు బయటకు తీసుకొస్తారు? సో అంటే రోజు రోజుకి విజయ్ పైన ఏదో ఒక కుట్ర జరుగుతూనే ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఉంటుందంటారా? ఈ ప్రభుత్వం 2 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంటుందంటారా? సారీ, ఏదైనా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుంది. నేను ఎందుకు 2 ఏళ్ల పాటు అంటున్నా అంటే, కేవలం సంవత్సరాలలోపే పార్టీ ప్రారంభించి ప్రజల్ని గెలిచాడు విజయ్. అదే ప్రజలు మళ్ళీ ప్రభుత్వాన్ని దించడానికి కూడా, ఒకవేళ పరిపాలన నచ్చకపోతే దించడానికి కూడా వెనకాడారు తమిళనాడు ప్రజలు. ఇంతకు ముందు కూడా అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఒక పక్క ప్రభుత్వం దిగితే కోalition తో గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి పార్టీలు ఎదురు చూస్తూ, ప్రెసిడెంట్స్ రూల్ వస్తే మళ్ళీ రీఎలక్షన్ వస్తుందని చెప్పి ఇంకొక పార్టీ ఎదురు చూస్తుంది. అదెవరు కాదు, బీజేపీ. ఎస్, ఒకవేళ రీఎలక్షన్ వస్తే ఖచ్చితంగా ఈసారి ఈ రీఎలక్షన్ లోకి ముఖ్యమైన సినిమాకి సంబంధించిన స్టార్స్ ఉన్నారో వారందరినీ కూడా బరిలో దించేందుకు ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ. ఈ అరెస్ట్ కి సంబంధించి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఇటువంటి వార్త ఈరోజు బయటకు వచ్చింది? నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తమిళిగ వెట్రి కజగం 108 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, ముస్లిం లీగ్ మద్దతు లభించడంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 121కి చేరుకుంది. 234 సభ్యులున్న అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేలే మెజారిటీ. ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ మంత్రులు, టీవీకే నేతృత్వంలో ప్రభుత్వం పైన ఉంటుంది. టీవీకే విజయంలో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించినప్పటికీ ఎమ్మెల్యేలో చాలా మంది కూడా చిన్న వయసు వారే. సగటు వయసు 45 కాగా టీవీకేలో అత్యంత చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యే 28 సంవత్సరాలు. అదే సమయంలో ఆ పార్టీకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేల 40 ఏళ్లలోపు వారు కాగా కేవలం 10 మంది మాత్రమే 60 లేదా అంతకంటే ఎక్కువగా వయసు ఉన్నవారు. అయితే ఒక రాజకీయ పార్టీ కావడంతో టీవీకే ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది కొత్త రాజకీయ నాయకులపై ఆధారపడవలసి వచ్చింది. ఎందుకంటే కొద్ది మంది నాయకులకు మాత్రమే ముందస్తు రాజకీయ ఎన్నికల అనుభవం ఉంది. టీవీకే పార్టీకి చెందిన 107 ఎమ్మెల్యేలు విజయ్ 2వ సీట్ను మినహాయించి పార్టీ అధినేత విజయ్ తో సహా 93 మంది తొలిసారిగా ఎన్నికయ్యారు. సో చూడండి, అంటే ఇది నిజంగా సంచలనం. ఇప్పుడు ఎవరైతే అక్కడ టీవీకే పార్టీలో గెలిచారో అందులో 93 మంది, వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఆ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళు రాజకీయాల్లోకి రావడం ఫస్ట్ టైం, ఎమ్మెల్యేగా గెలవడం కూడా ఫస్ట్ టైం. అది టీవీకే పార్టీకి సొంతమైంది. తమ తొలి ఎన్నికల్లోనే వారు ఇలా గెలుపొందారు. మరో 6 ఎమ్మెల్యేలకు రాజకీయ పార్టీలో క్రియాశీల సభ్యులుగా పూర్వ అనుభవం ఉంది. వీరిలో బీసీకే మాజీ కార్యకర్త అధవ్ అర్జున్, బీజేపీ ఏఎండీకే మాజీ కార్యకర్త ఆర్ నిర్మల్ కుమార్, డిఎంకే మాజీ సభ్యుడు ఆర్ఎస్ మురుగన్, ఏఐజిఎంకే 2024 నీలగిరి లోక్సభ అభ్యర్థి మాజీ అసెంబ్లీ స్పీకర్ పి ధన్పాల్, కుమారులు లోకేష్, తమిళ సెల్వన్ కూడా ఉన్నారు. టీవీకే ఎమ్మెల్యేలో కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా పూర్వ అనుభవం ఉంది. అందులో విఎస్ బాబు, డిఎంకే పార్టీకి సంబంధించిన సింహం అంటారో, లేదంటే కింగ్ అంటారో, కింగ్ మేకర్ అంటారో, ఎవరైతే ఉన్నారో ఎంకే స్టాలిన్. ఆ స్టాలిన్ ఈ విఎస్ బాబు అనే వ్యక్తి ఓడించాడు. చాలా ఘోర పరాజయం. అలాగే ఇంకొకటి, స్టాలిన్ దగ్గర ఇద్దరు రాజకీయాలు నేర్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ విఎస్ బాబు అనే వ్యక్తికి స్టాలిన్ ఒక
ఒక రాజకీయ గురువు. అలాంటి గురువును విఎస్ బాబు చాలా అత్యధిక ఓట్లతో ఊహించిన విధంగా అతన్ని ఓడించడం జరిగింది. సో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో తిరుపూర్ మాజీ ఏఎండిఎంకే ఎంపీ వి సత్యభామ, అలాగే ఏఐడిఎంకే మాజీ ఎమ్మెల్యేలు వి నారాయణన్, ఇలా చాలా మంది కూడా ఉన్నారు. అయితే ఇక 40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు. అఫిడవిట్ డేటా ప్రకారం 67 మంది ఎమ్మెల్యేలు 63% గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్నారని తెలుస్తుంది. అలాగే 67 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్ లో లేవు. కాగా మిగిలిన 40 మందిపై కనీసం ఒక క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. కానీ బయటకు మాత్రం 40 మంది ఎమ్మెల్యేలు ఒక పక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇంకో పక్క అరెస్ట్ అవుతున్నారంటూ కూడా ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అంటే ఎమ్మెల్యేని భయపెడుతున్నారా, బెదిరింపు చర్యలకు దిగుతామంటూ కూడా ఇదేమన్నా వారికి ఒక హెచ్చరిక? సాధారణంగా ఇటువంటి రాజకీయాల్లో ఏం జరుగుతాయంటే ఇలా ఎమ్మెల్యేని పార్టీ నుంచి బయటికి తీసుకురావడం కోసం ఐటీ దాడులు చేయటం, సిబిఐ ఎంక్వైరీలు వేయటం, వారికి సంబంధించిన కేసెస్ లో ఇప్పటివరకు పట్టించుకోని కేసెస్ ను కూడా బయటికి తీసి వాటిపైన ఎంక్వైరీలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీంతో వాళ్ళు ఏంటంటే రాజకీయ అనుభవం లేని వ్యక్తులు కాబట్టి వారు భయపడి ఉంటే కనీసం పదవైనా ఉంటుంది. ఏ పార్టీలోనే ఉంటే, ఇదే పార్టీలో ఉంటే అసలు రాజకీయమే ఉండదేమో, రాజకీయ జీవితమే ఉండదని భయపడి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో టీవీకే పార్టీ ఎమ్మెల్యేని ఇప్పుడు భయపెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని వెనక బీజేపీ కుట్ర ఉంది అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. బీజేపీకి విజయ్ సపోర్ట్ చేయలేదని చెప్పి బీజేపీ విజయ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ ని టార్గెట్ చేసింది. సో టార్గెట్ చేసి వారిపైన కేసులు పెట్టడం కానీ, లేకపోతే వారిపైన ఇంతకు ముందు కేసెస్ ఉన్నాయి కానీ, ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఈసీకి సంబంధించిన కేసెస్ కానీ వాటన్నింటిని కూడా వెలికి తీసి బయటికి వారిని ఎరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇంకో పక్క వారికి రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఖచ్చితంగా సరెండర్ అవుతారు అనే ఒక భావనతో ముందుకెళ్తుంది. ఇది సరైనది కాదంటూ కూడా తమిళనాడుకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో చూద్దాం మరి. ఒక పక్క ప్రమాణ స్వీకారం అయితే జరుగుతూ ఉంది, ఇంకో పక్క 40 మంది ఎమ్మెల్యేలు అరెస్ట్ అంటున్నారు. ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేలు అరెస్ట్ అయితే మరి అసెంబ్లీ 13వ తారీఖు అసెంబ్లీలో విజయ్ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మెజార్టీని చూపించాలి. అక్కడ చేసుకోకపోతే కనుక విజయ్ గవర్నమెంట్ ఏర్పాటు కాదు. అండ్ తర్వాత కోalition చేసే టైం కూడా ఉండదు. డైరెక్ట్ గా ప్రెసిడెంట్ రూల్ వస్తుంది. తర్వాత మళ్ళీ 6 months కి రీఎలక్షన్ వస్తుంది. సో గైస్, మీరు కామెంట్స్ ఏం చేస్తారు? విజయ్ ఎమ్మెల్యేని కావాలని ఇబ్బంది పెడుతున్నారంటారా? దీని వెనక ఎవరి హస్తం ఉందంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.